ఈరోజు పరిమళ భారతి గారు జిహెచ్ఎస్ ఫిమేల్ సూపర్వైజర్ గారు రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు మన పిఎస్ఎస్ స్టాఫ్, ఎంఎల్ఎస్పి డాక్టర్స్, సూపర్వైజర్స్, ఏఎన్ఎంస్, ఆశాస్, పిఎస్సి ఓపీ స్టాఫ్ మరియు పత్రికా మిత్రులు మరియు మనము ఈరోజు రిటైర్మెంట్ ఫంక్షన్కి మనకు రిటైర్మెంట్ ఫంక్షన్ పదవి విరమణ సన్మాన సభకు ఇచ్చేసిన మీ అందరూ చూసుకోవాలి. తర్వాత లంచ్ బ్రేక్ సన్మాన సభ ఉంటుంది. సన్మానం తర్వాత లంచ్ కాబట్టి మనకు హాఫ్ అన్ అవర్ లేదు మ్యాక్సిమం 1 అవర్ స్పీచెస్ ప్లస్ సన్మాన ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిపోవాలి. అందరూ సైలెంట్గా ఉండండి. మనకు భారతి గారు మనకు బిఎస్సి బీబీఎల్లో 3 సంవత్సరాలు సర్వీస్ అందించారు. ఆమె యొక్క మీరు ఆమెలోని ఏజెంట్స్, ఆశాస్ నవ్వరు ఒక్కరు కూడా. ఇన్వైట్ చేస్తాను. లాస్ట్కి నేను మాట్లాడతాను. తర్వాత స్పీచెస్ అనేది క్లోజ్. స్టార్ట్ చేస్తున్నది నాకు నాకు బేసిక్కి ఈ 1.5 years నేను ఏ రోజు తన నుంచి నేను మెయింటైన్ కాలేదు, రివర్స్ కూడా లేదు. కాకపోతే మేము రిపోర్ట్స్ మేము ఇష్ట అయ్యేది మాత్రం తను చేసిందండి. అది మాత్రం చెప్తున్నాను. సో తను వెళ్తున్నందుకు మేమైతే తను మిస్ అవుతున్నాము. రిపోర్టింగ్ విషయంలో కానీ తను నాతో ఏ అవసరంగా తను ఏం తననీరు జరుగుతుంది ప్రతి విషయంలో నేను మీకు ఇస్తానండి. మమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా కూడా మా గురించి కొంచెం అర్థం చేసుకొని కానీ ముందుగా రిపోర్ట్స్ చేయడము, చాలా మాకు కోఆపరేటివ్గా ఉండడము, డ్యూటీలో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడడము, మంచిగా కలిసి ఉండాలి, మీరు చాలా చిన్నవాళ్ళు, మీరు చాలా ఎంజాయ్ చేయాలి మేడం, సర్వీస్లో డ్యూటీలో బాగుండాలి అని బాగా మా కోఆపరేటివ్గా అన్నీ చేశారు. దీనికి గాను మేము చాలా మిస్ అవుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాతో చాలా ఉన్నన్ని రోజులు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేనైతే కొత్తలో వచ్చినప్పుడు నాకు ఏమీ తెలియదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నేను కూడా సరే అనేసి అన్నాను. నేను ఆన్లైన్ చేస్తాను, ఇంకా నేను ఆన్లైన్ చేస్తాను కాబట్టి మాకు ఎలాంటి గొడవ కూడా ఏమీ లేదు. మేమిద్దరం మంచి కలిసిమెలిసి పూర్తి చేస్తున్నాము. రిపోర్ట్స్ కానీ ఏమి ఉన్నాయని దాన్ని నాకు ముఖ్యంగా ఆమె రిటైర్మెంట్ అవుతుందంటే మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే సూపర్వైజర్ స్టాఫ్లో తెలియకుండా మాకు రిపోర్ట్ పంపించింది, మాకు బాధ్యత పెట్టకుండా. అదొకటే మాకు బాధ ఉంది. బాధ అంటే 61 సంవత్సరం తర్వాత ఎవరైనా రిటైర్మెంట్ కావాల్సింది. హాయిగా ఆరోగ్యాలతో శేషతీరుతాము, మన్మరాలతో హాయిగా గడపాలని కోరుకుంటున్నాము. భారతి మేడం నేను ఆరోగ్యమణిలో రిపోర్ట్ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్ నుంచి అప్పుడే వచ్చేసేది ఆన్లైన్ చేయాలి ఏం చేయాలి అని. చాలా సిన్సియర్ చెప్పేది మంచిగా ఎట్లా చేసుకోవాలని ఇట్లా ఉండాలని बहुत तकलीफ हो रहा मैडम जा रहे స్టార్టింగ్లో వచ్చినప్పుడు కొంచెం ఓపీ వర్క్లో నేను తనని అబ్జర్వ్ చేశాను. ఏ సూపర్వైజర్లో అంటే అంత డెడికేషన్గా చేసినట్టు కానీ నేను ఓపీ వచ్చేసరికి తను ఓపీ క్లియర్ చేయడం థ్యాంక్ యూ. నా తోటి స్టాఫ్కి మరియు మా ఆశా వర్కర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. భారతి మేడం గురించి చెప్పాలంటే చాలా ఉంటున్నాను. ఎందుకంటే ఆ మేడం చాలా యాక్టివ్గా రిపోర్ట్స్లో కానీ పనిలో కానీ
ఈ వయసులో అలా ఎవరు కూడా చేయరు అమ్మ అనేది అది మనకు అందరికీ కూడా బాధాకరమే. కాకపోతే ఉద్యోగస్తులకి ఇది తప్పనిది. ఎవరైనా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి మేడం ఇంకా చాలా సంతోషంగా ఆరోగ్యంగా అల్లుళ్ళు మనవళ్ళతో కూతుర్లతో చాలా ఆరోగ్యంగా రిటైర్మెంట్ అవ్వడం ఎంతో సంతోషకరము. ఆ విధంగా మేము కూడా అవుతామో లేదా అనేది మాకు ఉంటుంది. మేడం అంత సంతోషంగా రిటైర్మెంట్ అవుతున్నారు. మొన్న నేను మేడం ఒక ఏదో ఆర్డర్ కూడా తీసేయాలి. ఏ సమయంలో ఎప్పుడైనా కానీ మాకు ఏదైనా అవసరం ఉంటే మాకు సాయం చేయాలని కోరుతున్నాము. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు మేడం వెళ్ళిపోతున్నారని బాధగా ఉంది. ఎందుకంటే మాకు అంటే ఫీల్డ్ స్టాఫ్కి చాలా హెల్ప్ చేశారు మేడం. వచ్చినప్పటి నుండి అయినా ఏ రిపోర్ట్స్ అయినా మాకు మేము చెప్పకుండా తనంతలో కానీ ముందుగానే రాసుకునేది. మేము ఏం రాసుకున్నాము మీరు రాసుకోండి కానీ ఎవరు ఏ సూపర్వైజర్ అలా చెప్పకపోయేది. భారతి మేడం అలా చేశారు. చాలా యాక్టివ్గా వర్క్ చేస్తారు. టైం మెయింటైన్ ఉన్నాను. అలాగే మేడం వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇక్కడ ఏం మాట్లాడకపోతున్నాను. సరే మేడం ఉన్నారంటే మాకు చాలా బాధగా ఉంది. మేడం అయితే డ్యూటీ విషయంలో మాత్రం ఖచ్చితంగా పని మాత్రం మేము ఫస్ట్ చేయాలి. తర్వాత ఏదైనా మేడం ఫస్ట్ మీరు రిటర్న్ అన్ని తర్వాత రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ అయితే మెయిన్ పని కావాలి మనకి అని మంచిగా డెడికేషన్తో పనిచేసేవారు. మాతో డ్యూటీలో మా సభ్యులతో హాయిగా మంచి నిండు హాయిగా గడపాలని వాళ్ళు ఆరోగ్యాలతో నిండు మంచిగా ఉండాలని అదే ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ చూడు మైక్ పట్టుకొని ఇక్కడ చూడు. భారతి మేడం రిటైర్మెంట్ ఫంక్షన్కి అసలు ఎట్లా చేద్దాము ఏంటనేది చాలా రోజులు ప్లాన్ చేసుకుంటున్నాము. మేడం రిటైర్మెంట్ హ్యాపీ రిటైర్మెంట్ మేడం. ఇంకొకటి మేడం మన పిహెచ్సి గ్రూప్ ఓపెన్ చేయగా ఫస్ట్ భారతి మేడం మెసేజ్ ఏం పెట్టింది ఈరోజు ఏం డ్యూటీ ఉంది ఎవరికి ఏం డ్యూటీ ఉంది అనేది ఫస్ట్ భారతి మేడం మెసేజ్ చూసుకున్నాం. ఇంకొకటి మేడం వాళ్ళ హస్బెండ్ సార్ కూడా సార్ ప్రొఫెసర్ సార్ చాలా రిపోర్ట్ నేను కాల్ చేసినప్పుడల్లా కవిత సిస్టర్ అని మేడం చెప్పేవాళ్ళు. మేడం రిటైర్మెంట్ తర్వాత ఓకే ఈ అవకాశం ఇచ్చినారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. భారతి మేడం గారు మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. మేడం ఇక్కడ అసలు ఇట్లాంటి సూపర్వైజర్ ఉంటే ఒక మాటలో చెప్పాలంటే మెడికల్ ఆఫీసర్స్కి అసలు ప్రెషర్ ఉంటుంది. అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎవరైనా మనతో పాటు ఉన్నప్పుడు మన భయం తెలియదు. వెళ్ళిపోయినాక మాత్రంగా షేర్ చేసుకున్నప్పుడు ఏమన్నారంటే మా అల్లుళ్ళు నన్ను అమ్మలాగా చూసుకుంటారమ్మా అత్తయ్యలాగా ఎక్కువ చూసుకోరు. మా అల్లుళ్ళు మంచి అల్లుళ్ళు దొరుకుతారు నాకని మేడం ఒకసారి చెప్పారు. థ్యాంక్ యూ అండి. అత్తయ్యను అమ్మలాగా చూసుకోవడం అంటే చాలా మంచి మనసు ఉండాలి. చాలా సంతోషము. ఇంకా తను చాలా మంచి భక్తురాలు. నాకు చెప్పేది నేను ఎప్పుడైనా మెంటల్ ప్రెషర్లో ఉంటే నేను గుడికి వెళ్ళి రోజు గంట పిల్లలు కూర్చొని వస్తారా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వెళ్ళు నువ్వు కూడా దేవుడికి రోజు దీపం పెట్టుకో, దేవుడి గుడికి వెళ్ళి దేవుడికి చెప్పేసుకొని బాధ అంతే తీరిపోతుంది. ఇంకేముండదు, ఆయన మీద పెట్టేసి ఆ దేవుడి మీద అని నాకు సలహా ఇచ్చేవాళ్ళు మేడము. ఇంకా మేడంకు ఫ్యూచర్లో కూడా మంచి ఆరోగ్యాలు ఉండాలని వాళ్ళ పిల్లలతో ఫ్యామిలీతో మంచి జీవితాన్ని సంతోషకరమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. మనం జూనియర్స్గా ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు నేర్చుకుంటేనే కదా ఇంకోటి టార్గెట్ మనం వర్క్ రీచ్ అవుతాము. కాబట్టి ఇంకోటి ఏంటంటే నాకు మేడం వాళ్ళ ఫ్యామిలీ న్యూస్ ఏమనిపిస్తుంది అంటే ఇన్ని ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ వెనక కదా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండింటారు. ఎందుకంటే మనం ఇవాళ రావాలి అంటే ఇంట్లో అది చేసామా ఇది చేసామా అని అనుకుంటాం. కానీ మేడం 9 వరకు డ్యూటీ రిపోర్ట్ చేస్తుంది అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగున్నట్టుంది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు పిల్లై సార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. మా లైబ్రరీ కూడా చాలా ఫేమస్. 3 సంవత్సరాలు అయింది మేడంతో నేను ఇక్కడ 12 సంవత్సరాలు అయింది క్లాస్ అయింది. మేడంతో 3 years నుంచి నేను జర్నీ చేస్తున్నాను. సో మేడం మన డాక్టర్ అంతా కూల్ కూర్చున్నట్టే మేడం చేపట్టే డాక్టర్ కూల్ కూర్చున్నాడు. ఏ రిపోర్ట్ అయినా
అప్డేట్గా ఉండడం అంటే గ్రేట్. ఇంకా అవన్నీ పక్కన పెట్టేసి సిస్టర్ మీకు హ్యాపీ అండ్ హెల్తీ రిటైర్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాను సిస్టర్. భారతి గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను సర్వీస్లో వచ్చి 18 years అవుతున్నది. నా 18 years సర్వీస్లో సూపర్వైజర్స్ తరఫు నుంచి ఇంత డెడికేటెడ్గా, ఇంత వర్క్ మైండెడ్గా, ఇంత మొత్తం వర్క్ డెడికేటెడ్గా చేసే సూపర్వైజర్స్ని నా 18 years సర్వీస్లో ఎక్కువగా 33 సంవత్సరాలు సర్వీస్ కాబట్టి 33 years మంచి సంతోషంగా దిగ్విజయంగా కంప్లీట్ చేస్తున్నది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మనకు డెడికేటెడ్గా వర్క్ మైండెడ్గా పనిచేసే వాళ్ళు పిఎస్సీలలో సూపర్వైజర్స్ కానీ, ఏఎన్ఎంస్ కానీ, ఎంఎల్ఎస్పీ డాక్టర్స్ కానీ, ఆశాస్ కానీ, ఎవరైనా మెడికల్ ఆఫీసర్స్ కానీ ఇట్లా డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు. అలాంటి భారతి గారిని మనమందరము ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కోరుకుంటూ, మరియు ఈ భారతి గారితో నాకు బిఎస్సీ బీబీ నగర్లో 1.5 year, నేను బీబీ నగర్కి వచ్చి 1.5 year అవుతుంది. అనుబంధం అనేది 1.5 year. ఇంతకుముందే నాకు భారతి గారు ఆల్రెడీ నాకు పరిచయము. నారపల్లిలో అక్కడ 1 year నాతో కలిసి పనిచేసాను. ఇద్దరు నారపల్లి గట్కేశ్వర్ మండల్ మేడ్చల్ డిస్ట్రిక్ట్లో. అక్కడ కూడా 1 year చూశాను. అక్కడ కూడా వచ్చి ఎక్కడైనా ఏ బిఎస్సీ అయినా బిఎస్సీ చేంజ్ అయినా అదే వర్క్ మైండ్, అదే డెడికేషన్తో పనిచేసే వాళ్ళు. అక్కడ కూడా మంచిగా ఇక్కడ ఎట్లా వర్క్ చేశారో సిన్సియర్గా డెడికేటెడ్గా వర్క్ చేశారో అక్కడ కూడా అంతే వర్క్ చేసేవాళ్ళు. ఎప్పుడైనా ఇప్పుడు మన టైమింగ్స్ 9 to 4 అంటే 9 కల్లా పిఎస్సీలో ఉండేది. నారపల్లి అయినా బీబీనగర్ అయినా ఎక్కడైనా కూడా 9 కల్లా పిఎస్సీలో ఉండేది. అక్కడ కోవిడ్ టైంలో భారతి గారు ఉండేది. అందరికంటే ముందర పిఎస్సీ స్టాఫ్ అందరికంటే ముందర 8:30 కూడా వచ్చి కోవిడ్ టెస్టులు స్టార్ట్ చేసిన లైన్ ఒక 200-500 మంది నారపల్లిలో లైన్ కట్టేవాళ్ళు. అక్కడ లైన్ కడితే కోవిడ్ స్టార్ట్ వాళ్ళు అందరితో ఎంజాయ్గా ఉండాలి. ప్లస్ ఆమెకు దేవుడు ఒక నిండు 100 ఏళ్ళు మంచిగా ఆశ్రయించి జీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన నాకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. చేసుకోవాల్సింది ఈరోజు ఇంత మీరందరూ మాట్లాడుతున్నారు, కానీ ఇంత మంచి దేవుడు నాకు ఇంత ఇచ్చినాడంటే అది మా మేనత్తలు, మా మేనమామలు, మా తాతలు, మా నాన్నమ్మ, వాళ్ళందరూ బ్లెస్సింగ్ తోటి మా జీవితం. వాళ్ళందరి బ్లెస్సింగ్ నాకు మాత్రం డైమండ్ ఇచ్చారు హస్బెండ్. ప్రతి నిమిషం నాతోటి ఉండి నాతోనే నేను పని ఎక్కడ తింటున్నా కూడా నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళేవారు. ఏ టైం అయినా సరే నా గురించి ఆలోచన చేసేవారు. నన్ను ఎప్పుడు ఏం తిట్టలేదు, ఏం అనలేదు కూడా. ఈరోజు ఇంత డ్యూటీ చేయగలిగినానంటే అది నాకు అర్థం ఉంది. తర్వాత నా బిడ్డలు నాకు వాళ్ళ గురించి చెప్పడం చాలా తక్కువ. అలాంటి బిడ్డల్ని నాకు దేవుడు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడైనా సరే ఏదైనా రిపోర్ట్ రాలేదంటే వెంటనే నా బిడ్డకు ఫోన్ చేశాను. ఎంత రాత్రి అయినా సరే వెంటనే వాళ్ళు స్పందించేవాళ్ళు, చెప్పేవాళ్ళు. అలాంటి నిజంగా అసలు ఎంత కోపంగానైనా పెద్ద పాప ఎప్పుడైనా కోపం చేసేది, కానీ వాళ్ళు కోపం చేసేవాళ్ళు కాదు, చెప్పింది చెప్పనేవాళ్ళు. అంత అల్లులు అంత మంచివాళ్ళు. అందుకోసం మా అల్లుగారు ప్లాస్టిక్ అని చెప్తున్నాను. వాళ్ళు అందరికంటే ఇంకా తెలియదు. ఎందుకంటే ఒకరోజు రిపోర్ట్ కోసము నేను మా బాబు డెలివరీ చిన్న విషయం చెప్తాను. ఎప్పుడు కూడా నా చేతిలో ల్యాప్టాప్ తీసుకొని వెళ్తాను. మా బెంగళూరులో ఉన్నాను. అంటే మేము వెళ్ళాము, ఆమె డెలివరీ అయింది. మా పెద్ద బాబు డెలివరీ సిజేరియన్ ఆపరేషన్ అయింది. ఆ రోజు అక్కడ కూర్చోపడి ఉన్నాము. మా హస్బెండ్ ఏమో రాలేదు ఆ రోజు. ఎందుకంటే అతను వాళ్ళ అమ్మ చనిపోయాడని ఆయన బయటికి రాలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే డాక్టర్ ఏమో ఫోన్ తీయట్లేదు, అక్కడ ప్రెజర్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ వస్తుందా, పాపను డెలివరీ అయింది, ఆమె పడుతుంది సిజేరియన్. చిన్న పాపనేమో కింద పెట్టే పడుకొని ఏడుస్తుంది కింద పెట్టే. అంటే మా ఇల్లు అక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళు అంటున్నారు, నాకు తెలియదమ్మా అవన్నీ నాన్న నాకు చెప్పదు అని చెప్తున్నాడు. ఏం చేయాలంటే మా అల్లు వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళ డాడీ వచ్చి నా ల్యాప్టాప్ తెప్పించాను. తెప్పించేసి
ఆ ల్యాప్టాప్ తీసుకొని అప్పటికప్పుడు చేసిన రిపోర్ట్ ఆయన పాప పెట్టుకుంటే నేను రిపోర్ట్ చేశాను. అది నాకు చాలా బాధాకరమైన విషయం అసలు. ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాంటి అతిథులు నాకు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఆ పేరెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత గొప్పతనం అంటే వాళ్ళ గురించి నేను ఎంత చెప్పినా తప్పని వాళ్ళు ఎప్పుడు అసలు ముగ్గురు అందరూ ఐఐటి చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్నే అందరూ ఆ దేవుడు నాకు ఇచ్చిన అది మాది కాదు, మా అత్తగారు వాళ్ళందరూ వాళ్ళని మా ఆయన వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళు చేసినప్పుడు అందుకోసమే ఈరోజు మా బిడ్డలు ఎంతగా ఉన్నారు. అంతే ఏం కాదు వాళ్ళు ఎంత ఆ తర్వాత ఇంటికి అదే నా ఫ్యామిలీ డ్యూటీలో కోపంగానే ఎందుకంటే రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. ముందు నుంచి నాకు ఇష్టం డ్యూటీ, ఎందుకంటే ఎంతోమందికి డ్యూటీ రావట్లేదు, అలాంటివి అదేదో నాకు డ్యూటీ ఇచ్చారు. కానీ ఆ డ్యూటీగా వాళ్ళే చెప్పేవారు నాకు ఇష్టమైన నా బ్రాహ్మణం కాదు అది లైఫ్లో లేదని ఎప్పుడు నేను 2 రోజుల నుంచి చాలా బాధపడుతున్నాను. నేను తలుచుకొని బాధపడుతున్నాను. అది ఉంటే అది వేరుండేది. కానీ అప్పుడు మా ఇక్కడ డ్యూటీలో నాకు వాళ్ళందరినీ ఎప్పుడైనా నేను నా ఫ్యామిలీ అనుకొని నేను వర్క్ చేశాను. ఫ్యామిలీలో అక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్నారు. ఫ్యామిలీ ఏంటి మీరు ఎవరు మీరే చేస్తారు ఏదైనా ఫ్యామిలీలో ఒక్కడే పనిచేస్తారు, అందరూ చేయరు. అంతేకాదు అది మా ఫ్యామిలీ అనుకున్నాను. అది మీరందరూ నా ఫ్యామిలీ అనుకున్నాను. ప్రతి ఒక్కరి కూడా నేను ఎప్పుడు రాత్రి వెళ్ళినా కూడా ఏంటి సందర్భం ఎప్పుడు కూడా నాకు ఇంత వయసు చెప్పలేదు, ఆన్సర్ ఎప్పుడు చెప్పలేదు. అంత సీనియర్స్ వసంత సిస్టర్ని సర్వ సిస్టర్ని నేను ఎన్నోసార్లు చేసినాను, తిట్టాను, కోపమైన కూడా నాకు జవాబు చెప్పలేదు. మంచి సీనియర్స్ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను సారీ అనేసి. నేను మన డాక్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యే డాక్టర్ వాళ్ళని కూడా సారీ చెప్తున్నాను ఎప్పుడైనా నేను మన అన్నాను. తర్వాత ఆశావర్గాలు అయితే ఎప్పుడైనా నైట్ కానీ ఏ టైంలో అయినా కానీ నా మాట ఎప్పుడు కూడా తిరిగి చెప్పలేదు, ఎవరు కూడా చెప్పలేదు. ఆఖరికి మన భాస్కర్ కానీ శేఖర్ కానీ ప్రభాకర్ సార్ కానీ మన ఆనంద్ ఎప్పుడైనా సరే ఫలాన్ని విషయం పంపించండి అని నేను ఇంటిగా ఇప్పుడు రాసి పెట్టేసేదాన్ని. మీరు ఎవరు పోతారో నాకు తెలియదు అంతే చెప్పేదాన్ని. కానీ ఒక్కరు కూడా ఎప్పుడు నాకు ఎదురు చెప్పలేదు. అలాంటి వాళ్ళకి నేను వాళ్ళకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళందరికీ నలుగురికి. ఇప్పుడు పొద్దున్నే లేచి ఒక మాకు ఏం చెప్తారో అనేవాళ్ళు. అట్లా ఎంత మంచిగా